బీజేపీ బీసీల మీద మాట్లాడడం అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీసీ బిల్లుకు మీరు సమర్థించరు. బీసీలు మీ పార్టీ అధ్యక్షులుంటే వాళ్ళని తొలగించి వాళ్ళని అవమానపరుస్తారు. బీసీ నాయకత్వానికి ప్రయారిటీ ఇయ్యరు. బీసీలకు మంత్రులు అని చెప్పి మనోడు రఘునందన్ అంటాడు. మీరు బీసీని కనీసము అధ్యక్షుడిగా పెట్టి ఎందుకు తీసేసినరో కూడా ఇప్పటివరకు చెప్పలే. మళ్లీ మార్చినా కూడా బీసీని పెట్టడానికి మీరు లేరు. ఇలా బీసీ బిల్లు 42% ఇలా రిజర్వేషన్ల కొరకు పెడితే ఇలా దాన్ని సన్నాయి నొక్కులు పెడుతూ ఇలా 4 నెలల నుంచి దాన్ని తాత్సారం చేస్తూ అసలు బీసీలకు రిజర్వేషన్ బిల్లు అమలు కాదని చెప్పి మీ పార్టీ నాయకత్వమే చెప్తున్న పరిస్థితిలో మీరు బీసీల ద్రోహులుగా మిగులుతున్న రోజుల్లో మీరు బీసీల గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు? ఇలా మా పార్టీ అధ్యక్షుడు బీసీ, మంత్రివర్గంలో బీసీలకు అవకాశం ఇచ్చినాం. దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా ఇలా మా ముఖ్యమంత్రి గారు రెడ్డి అయినా కూడా ఒక బీసీ బిల్లుని తీసుకొచ్చి వేనోళ్ళ ఇలా పొగుడుతున్నారు బీసీలు. ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా తెలంగాణ మోడల్ ఒక రేర్ మోడల్ అని చెప్పి అలా అందరు అంటున్న క్రమంలో ఆ వస్తున్న పేరును చూసి తట్టుకోలేక చేస్తున్న ప్రకటనలుగా చూడాల్సిన తప్ప దీంట్లో కొత్తదనం ఏం లేదని చెప్పి మిత్రుడు రఘునందన్ కు హితవు. చరిత్రలో ఎంతో మంది బీసీలను ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీలనే కాదు ఎస్సీలను ముఖ్యమంత్రి చేసింది. ఈరోజు ఎస్సీనే ఇలా ఏఐసిసి అధ్యక్షుడు కూడా. ఇలా బీసీలకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఇలా మీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీని అనుసరించాల్సిన స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఏజెంట్ గా ఈ దేశంలో ఒక మంచి పేరున్నది. ఇలా చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఇంతలా బీసీల గురించి ఆలోచించలేదనేది సర్వత్రా వినపడుతున్న పరిస్థితుల్లో మీరు ఇలా జనగణనలో కులగణన అనేది తీసుకురావడం కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారే కారణం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. కాబట్టి మీరు ఎంత మాటలు చెప్పినా రాజకీయంగా విమర్శించినా కూడా అది కేవలం రాజకీయ విమర్శే. చేతలు కాంగ్రెస్ చేస్తుంది, మాటలు బీజేపీ మాట్లాడుతుంది. కాబట్టి మీ మాటలకు విలువ ఉండదు. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మీ పార్టీకి చెప్పండి. ఫస్ట్ బీసీని కనీసము ఏ రకం ఫ్లోర్ లీడర్ కాదు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ బీసీ కాదు, మీ పార్టీ అధ్యక్షుడు బీసీ కాదు, అసలు మీరే బీసీల ద్రోహులుగా మిగిలిపోతున్న వైనాన్ని మీరు సరిచూసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను.